పగలు రాత్రి తేడా లేకుండా తన శిష్యులతో వేదాలు బట్టి పట్టిస్తున్న ఏకపాదుడిని తల్లి గర్భంలో ఉన్న అష్టవక్రుడు గమనించి, ఇలా నిద్రాహారాలు లేకుండా విద్యను బట్టి పట్టిస్తే మందబుద్ధులు అవుతారని తెలియదా అంటూ ప్రశ్నించాడు. దాంతో కోపంగా ఉన్న ఏకపాదుడు గర్భంలో ఉన్న తన కొడుకుని అష్టవంకరులతో జన్మించమని శపించాడు. ఆ తర్వాత వర్ణుడి కొడుకైన వందితో జరిగిన పందెంలో ఓడిపోవడంతో వంది ఏకపాదుడిని జలదిగ్బంధన చేశాడు. తండ్రి శాపం వల్ల అష్టవంకరులతో పుట్టి పెద్దవాడైన అష్టవక్రుడు తన తండ్రి జలదిగ్బంధంలో ఉన్నాడని తెలుసుకొని వందితో వాదించి గెలిచి తన తండ్రితో పాటు మిగిలిన వారిని కూడా విడిపించాడు. త్రేతాయుగంలో పుట్టిన అష్టావక్రుడు శ్రీకృష్ణుడిని చూడాలనే కోరికతో కఠోర తపస్సు చేశాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని ఆయన పాదాలపై పడి మరణించిన అష్టవక్రుడికి స్వయంగా శ్రీకృష్ణుడే దహన సంస్కారాలు చేశాడు. జై శ్రీకృష్ణ.